శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక నలదమయంతి. పూర్వం నిషధ దేశానికి నలుడు రాజుగా ఉండేవాడు. భరతఖండాన్ని ఏలిన 6 చక్రవర్తుల్లోనూ ఈ నలమహారాజు ఒకడు. ఇతని పెళ్లి చాలా చిత్రంగా జరిగింది. ఒకనాడు నలుడు వనవిహారం చేస్తూ ఉండగా ఒక హంస అతనికి చిక్కింది. ఈ హంస నలుడి దగ్గర విదర్భ దేశపు రాజు కూతురైన దమయంతి అందచందాలు గుణగణాలు వర్ణించింది. నలుడు దమయంతిని మోహించేటట్టు చేసింది. ఆ తర్వాత ఆ హంస విదర్భకు వెళ్లి నలుడు చిక్కినట్టుగానే దమయంతికి కూడా చిక్కి ఆమె దగ్గర నలుడి అందచందాలు గుణగణాలు పొగిడింది. దమయంతికి కూడా నలుడి మీద మోహం కలిగింది. ఈ హంసరాయబారం ఫలితంగా నలదమయంతులిద్దరూ ఒకరినొకరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో విదర్భ దేశపు రాజు తన కూతురైన దమయంతికి స్వయంవరం చాటించాడు. ఈ చాటింపును విని నానా దేశాల రాజులు బయలుదేరి వచ్చారు. ఆఖరకు స్వర్గం నుండి దిక్పాలకులైన ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు కూడా రథాలెక్కి వచ్చారు. దమయంతిని చాలా రోజులుగా వివాహం ఆడదలిచిన వారు కనుక నలుడు కూడా రథమెక్కి స్వయంవరానికి బయలుదేరాడు. దారిలో దిక్పాలకులు నలుడిని కలుసుకుని అతన్ని పరీక్షించడానికి ఒక కోరిక చెల్లించమని కోరారు. దమయంతి తమలో ఎవరినైనా పెళ్లాడేటందుకు నలుడిని రాయబారం వెళ్ళమన్నాడు. మాట ఇచ్చాడు గనక నలుడు ఒప్పుకుని రహస్యంగా దమయంతి దగ్గరకు వెళ్లి దిక్పాలకుల కోరిక ఆమెకు తెలియజేశాడు. కాని దమయంతి ఒప్పుకోలేదు. ఆమె నలుడినే ఇష్టపడింది. స్వయంవరానికి అందరూ వచ్చి కూర్చున్నారు. చేతిలో పూలమాల పట్టుకుని దమయంతి సభలోకి వచ్చింది. ఆచారం ప్రకారం ఒక చెలికత్తె ఆమెకు ప్రతిరాజు గురించి వర్ణించడం ప్రారంభించింది. దమయంతి ఒక్కొక్క రాజునే దాటి ముందుకు రాసాగింది. ఇంతలో ఒక చోట చెలికెత్తెను వరుసగా 5 నలమహారాజులు కనిపించారు. అందులో నిజంగా ఒకడే నలుడు. మిగిలిన 4 ఇంద్రాగ్ని, యమవరుణులు. ఈ 5 చూడగానే దమయంతి దిగ్భ్రాంతి చెందింది. నిజమైన నలుణ్ణి చూపమని దిక్పాలకులను ప్రార్థించింది. ఆమె అంచంచల ప్రేమకు మెచ్చుకుని దిక్పాలకులు తమ యథాస్వరూపాలను ధరించారు. దమయంతి పూలమాల నలుడి మెడలో వేసింది. కొంతకాలం పాటు నలుడు, దమయంతి సుఖంగా దేశాన్ని పరిపాలించారు. కానీ కొంతకాలానికి నలుడు తన దాయాది అయిన పుష్కరుడితో జూదమాడి తన రాజ్యం కోల్పోయాడు. కట్టుబట్టలతో నలదమయంతులు అడవులు పట్టిపోయి కట్టు గుడ్డ లేక తినడానికి తిండి కూడా లేక అష్టకష్టాలు పడ్డారు. నలుడు దమయంతిని విదర్భకు వెళ్ళిపోమ్మన్నా దమయంతి భర్తతో పాటు కష్టాలు పడడానికే నిర్ణయించుకున్నది. తన వెంట ఉండడం వల్ల దమయంతి కష్టాలు పడుతున్నదని, తాను లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోతుందని గ్రహించి నలుడు ఒక రాత్రి వేళ దమయంతిని ఒంటరిగా విడిచి వెళ్ళిపోయాడు. దమయంతి భర్త కోసం చాలా దుఃఖించింది. ఎన్నో ప్రయాసలు పడి ఆఖరకు విదర్భ చేరుకున్నది. వెంటనే నలుడిని వెతికించడానికి అన్ని వైపులా మనుషులను పంపించింది. దమయంతిని విడిచిన తర్వాత నలుడు అరణ్యంలో పోతూ ఉండగా ఒక పాము కరిచింది. ఆ విషయానికి అతని శరీరం అంతా నల్లగా అయిపోయింది. అతను గుర్తుపట్టలేకుండా మారిపోయాడు. ఈ అవకాశం చూసుకుని నలుడు బాహుకుడనే పేరుతో ఋతుపర్ణ మహారాజు దగ్గర వంటలవాడుగా చేరాడు. నలుడు వంట చేయటంలో కూడా గొప్ప నేర్పరి. నలపాకం, భీమపాకం అనే మాటలు మీరు వినే ఉంటారు. దమయంతి పంపిన వారిలో ఒక బ్రాహ్మడు ఋతుపర్ణుడి రాజ్యానికి వచ్చాడు. బాహుకుణ్ణి చూచాడు. అతను నలుడే అయి ఉంటాడని పసికట్టాడు. ఈ వార్త పట్టుకుని విదర్భకు వెళ్ళాడు. బాహుకుడు నలుడవునో కాదో తేల్చుకోవడం ఎట్లా? దమయంతి ఒక చక్కని ఉపాయం పన్నింది. నలుడికి అశ్వహృదయం అనే విద్య తెలుసు. అతను గుర్రాలను వాయువేగంతో తోలగలడు. అందుచేత కాల వ్యవధి లేకుండా ఋతుపర్ణుడి విదర్భకు రప్పించితే రథాన్ని తోలడానికి నలుడు పూనుకుంటాడు. ఈ ఉద్దేశంతో దమయంతి తాను తిరిగి వెళ్ళబోతున్నానని స్వయంవరానికి రావలసిందిగా ఋతుపర్ణుడికి కబురు పంపింది. మర్నాడే స్వయంవరం. ఋతుపర్ణుని ఎక్కడో ఉన్న విదర్భకు ఒక్క రోజులో ఎలా పోతాడు? రాజుగారికి ఈ విషయం విచారించడం చూసి బాహుకుడు తాను సారథ్యం చేసి ఋతుపర్ణుడిని ఒక్క రోజులో విదర్భ చేరుస్తానని చెప్పాడు. తన భార్య మరొకరిని పెళ్లాడుతుందని విని నలుడికి పాపం చాలా కష్టం వేసింది. ఈ పెళ్లి చూడడానికే తను సారథ్యాన్ని ఒప్పుకున్నాడు. బాహుకుడి సారథ్యం వల్ల ఋతుపర్ణుడు సకాలానికి విదర్భ చేరుకున్నాడు. కానీ దమయంతి స్వయంవరం అబద్ధమని, బాహుకుడే నలుడని రుజువు చేయటానికే ఎత్తు వేశానని ఋతుపర్ణుడు తెలుసుకున్నాడు. ఇంద్రుడి దయ వల్ల నలుడికి తన పూర్వరూపం వచ్చింది. పుష్కరుడు ప్రజలను చాలా అన్యాయంగా పరిపాలించడం వల్ల అతన్ని ప్రజలు చంపేశారు.
నలుడు విదర్భలో ఉన్నాడని విని విషదదేశ ప్రజలు అతని దగ్గరకు వచ్చి మళ్లీ ఎప్పటిలాగే రాజ్యం చేయమని ప్రార్థించారు. నలుడు వారి కోరిక ప్రకారం తిరిగి నిషధ దేశానికి రాజై దమయంతితో చిరకాలం సుఖంగా జీవించాడు.